అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా. శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాదంతపోనిధిం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచన శంభుర్భగవాన్ బాదరాయణః. వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అనిత్యాఖిల మత్యానాం అర్ధసిద్ధిర్జయా జయం. ఐశ్వర్యము శాశ్వతం కాదు, గెలుపు శాశ్వతం కాదు, ఓటమి శాశ్వతం కాదు. ఈవేళ మనం క్రింద అయి ఉండొచ్చు, రేపు మళ్ళీ పైకి వస్తాం. ఏమో పాండవులు మళ్ళీ మహారాజులు కారన్న మాట ఏమిటి అని ఇలాగా కిమాంన ప్రతిజానీషే భీమసేనం మృతామివ పరాజయేతి హేతుశ్చ సైతి ప్రతిపాలయే అని నేను ఇలా సరిపెట్టుకుంటున్నాను. ఆ ధర్మరాజుని చూసినప్పుడు మీరందరూ ఈ కష్టాలు పడుతూ ఉంటే చూస్తే మనకి ఇన్ని బాధలు రావడానికి కారణం ఆయన కదా అని నాకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. దైవం తలుచుకుంటే ఏదైనా చేస్తాడు. దైవం తలుచుకున్న దానికి వ్యతిరేకంగా మనం చేయలేము, అది నిజమే. కానీ మనం తిన్నగా ప్రవర్తించాలి కదా. దూరం దైవం ఆడమని ఈ గారిని ప్రోత్సహించాడా, నాకు ఈయన్ని చూస్తే బాగా వస్తూ ఉంటుంది అని ఇలాంటి మాటలు కూడా నువ్వే అన్నావు. నా ఛాయ తగ్గిపోయింది, నేను ఎలా ఉండేదాన్నో అని చెప్పాను. మరి నిజమే, అటువంటి స్థితికి నేను రావాల్సినటువంటి అవసరం ఎందుకుంది అని ఇల్లాడు చెప్పి ఆ చేతుల కాయలు అవి చూపించి చూస్తే దేవుడు బాగా కోపం వచ్చింది. కానీ ఒక మాట అన్నాడు, అసలు ఇంత దాకా రావాల్సిన పని లేదు, అక్కడే వాడి తల వదలకూడదామని నేను అనుకున్నాను. ధర్మరాజు గారు నన్ను కటాక్షేణ్యవారా ఎప్పుడు ముందర చూపు చూశాడు. ఇక ఆ చూపు చూసిన తర్వాత నీకు నేను విజృంభించడానికి వీలు లేకపోయింది, నన్ను ఆపు చేశాడు. లేకపోతే సరే దుర్యోధనుడు, కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు వాళ్ళందరినీ కూడా ఆవేళ సంహరించి ఉండకపోయానా, ఈ ఆజ్ఞకి నేను బద్ధున్నది ఉండకపోతేను. అలా అనుకున్నాను కదా అని ధర్మరాజు గారిని దూషించడంలో నీతో ఏకీభవిస్తున్నానని నువ్వు అనుకోవచ్చు. నా దగ్గర అంటే అన్నావు, కానీ నువ్వు పడకూడని బాధలు పడుతున్నావు. నిజమే, మేము పడుతున్నాం, నువ్వు పడుతున్నావు. మమ్మల్ని చూస్తే బాధ వచ్చిందని, నీకు వచ్చిన అవమానం వల్ల నీకు బాధ వచ్చి నువ్వు అంటున్నావు. ఈ మాటలు కనుక ధర్మరాజు విన్నా, అర్జునుడు విన్నా, నేను ముందుగాని కానీ ఇంకా ప్రాణాలతో ఉన్నాను, కానీ వాళ్ళు తలకాయలు బద్దలు పెట్టి చచ్చిపోతాను. ధర్మరాజే కనుక నోటి నుంచి వచ్చిన ఈ మాటలు వింటే ప్రాణాలు విడిచిపెట్టారు. అర్జునుడైనా అంతే, వాళ్ళు నేను ఇంత బాధ పెట్టి మీ మనసు ఇంత కష్టపెట్టిన తర్వాత ఇంకా బతకడం ఎందుకని అనుకుంటారు. యమంతు సముపాలంభం త్వత్తో రాజా యుధిష్ఠిరః శృణుయాద్వాపి కళ్యాణి కృష్ణం జహ్యాత్ సజీవితం. ప్రాణాలు వెంటనే విడిచిపెట్టారు. అర్జునుడైనా అంతే, నకులుడైనా, సహదేవుడైనా అంతే. ధర్మరాజు అంటే ఎందుకనుకుంటున్నావు? జవాని వాకిట విభమదబంకం రాజభూషణ రజో రాజినడదు అని చెప్పారు.
ధర్మరాజు గారిని చూద్దామని రాజులందరూ వచ్చి ఒకరినొకరు తోసుకుంటూ ఉంటే వాడు మెడలో వేసుకున్న హారములు మణిహారములు మొదలైన ఒకదానికొకటి ఒలుచుకుంటే అవి అరిగిపోయి పగిలిపోయి నేల మీద పడితే అంతకు పూర్వం వాళ్ళు ఎక్కువచ్చినటువంటి ఏనుగులు ఉన్నాయే అవి అక్కడి నుంచి తొలగిపోతే వాటి మదధారలు అక్కడ చిత్తయిలాగా వాన కురిస్తే మన ఇళ్ల ముందర బురదైనట్లుగా ఏనుగుల అటువంటి మదగుడేనుగుల మీద వాళ్ళు ఎక్కువచ్చారు. ఆ ధర్మరాజు గారి ప్రాంగణం అంతా కూడానేమో చిత్తడైపోతే అది పొడి ఎలా అవుతుంది అంటే ఈ భూషణముల పొడి పడినందువల్ల ఆ తడంతా పొడైపోతుంది. ఎటువంటి జవాని వాకిత ఇభమద పంకంబు రాజభూషణ రజో రాజినలగు అటువంటి వాడు సామాన్యుగా అతని గురించి నువ్వు ఇలా అనవలసిందేనా? మేము ఎందుకు చేస్తున్నాము? తద్ధర్మేయతమానానాం మహాన్ ధర్మో నశిష్యతి సమయం రక్షమాణాయాం ప్రజా భవతి రక్షిత ప్రజాయాం రక్ష్యమాణాయాం ఆత్మా భవతి రక్షతి. ఈ విధంగా మేము ధర్మమును కాపాడాలనే ఉద్దేశంతో కదా ఇంత ఇది చేస్తూ ఉంటారు. మీకు కష్టం కలిగింది, దాన్ని తీర్చవలసిందే, దాన్ని చూడవలసిందే. ఇంకేముంది? మా దీర్ఘం క్షమ కాలంతం మాసం అర్ధంత సమీపం. ఇంకో ఒక్క నెలన్నర కాస్త నువ్వు ఓపిక పెట్టావంటే అంతా కూడా జరిగిపోతుంది. మనం ఇన్నాళ్ళు 13 సంవత్సరములు ఓపిక పెట్టాం. 13వ సంవత్సరంలో 45 రోజులు. ఈ 45 రోజులు నువ్వు ఓపిక పెట్టావంటే ఇంకా మన కష్టాలన్నీ గట్టెక్కుతాయి అన్నమాటే అని అంటే అప్పుడు ద్రౌపదండి. నేను ధర్మరాజు గారి మీద కోపంతో అంటం లేదు, మీ కష్టాలు చూచి ఈ శాంతానికి అంటం లేదా ఏమిటని బాధ వేసి నేను అంటున్నా. సరే గతం ఏదో అయిపోయిందనుకో, రాజా కథం నేయా ఇమానికి నాకు అస్తమానం వచ్చేటటువంటిది ఏమిటంటే బాధ మమేహం భీమ కైకేయి రూపాభిభవ శంకయ నిత్యం విద్యతే. నేను పాము పక్కన ఉన్నట్టుగా ఉంది, సుదేష్ణ పక్కన ఉండడం అంటే అదేమో నన్ను చూసి అడిగిపోతుంది. రాజు వల్ల దీనివల్ల రాజుకి ఏం ప్రమాదం వచ్చి పడిపోతుందో, తన కాపడానికి ఏమి ఇబ్బంది వస్తుందో అని చెప్పి అది భయపడుతుంది. ఆ రక్షణం కోసం అని చెప్పి అసలు పిచ్చుకుని అదే ప్రోత్సహించిందేమో అని నాకు అనిపిస్తోంది. కనుకనే పని కట్టుకుని వారి ఇంటికి నన్ను పంపించింది. మరి ఇప్పుడు ఈ ప్రమాదం ఎలాగ జరగదు? నువ్వు భార్యను రక్షించుకోవడం అంటే ఏమిటో నీకు అర్థం అవుతూ ఉన్నట్టుగా లేదు. దర్శనే హన్యాత్ యది యశ్యాంచ జీవితం అవినీతశ్చ దుష్టాత్మ. వాడు దుర్మార్గు. వాడు కనపడ్డప్పుడల్లా నేను చచ్చిపోతే బాగుండును అని అనిపిస్తుంది. ప్రాణాలు పోవడం లేదు అని. అలాగే ధర్మానికి నాశనం కాకూడదయ్యా. అసలు ధర్మాన్ని రక్షించాలి. ధర్మాన్ని రక్షించకపోతే ఏమవుతుందంటే, ధర్మాన్ని రక్షిస్తే భార్యను రక్షించడం జరుగుతుంది. భార్యను రక్షిస్తే సంతానాన్ని రక్షించినట్లు అవుతుంది. సంతానాన్ని రక్షిస్తే తనని తాను రక్షించుకున్నట్టే. తన సంతానాన్ని కనుక రక్షిస్తే ఆత్మా హి జాయతే తస్యాం తేన జాయాం దుర్బుద్ధ. జాయా అన్న పేరు ఎందుకు వచ్చిందంటే భార్యకు తానే ఆమె ఎందు సంతతి రూపంలో వస్తున్నాడు కనుక అంచేతను భార్యను కాపాడుకోవాలి అని మళ్ళీ భీమునికి తనని రక్షించడం ఎంత ఆవశ్యకమో వాడి నుంచి రక్షించడం ఎంత అవసరమో మళ్ళీ ఇదంతా నాకు తెలియకంటావా? ఇప్పుడు వాడిని చంపేయాలంటావు, నీకు కావలసింది అదే లేదు. ఎక్కడ బయటపడతామో అన్నదానికోసం చూస్తున్నాను కానీ పిచ్చిగుండు చంపడం ఎంతసేపు వాడిని తేలిగ్గా చంపేసేయచ్చు. అయితే ఒక పంచేయి అని భీముడిని మాట్లాడుతూ ఉంటేనే ఈవిడ ఇలాగైతే నీకు కానీ శాంతించదు అని ఆయనకు అభిప్రాయానికి వచ్చేసాడు. వచ్చేసి ఈవేళ సాయంకాలం వాడిని అయితే రేపు వాడితో చెప్పు, రేపు ఉదయం మళ్ళీ నువ్వు కలిసో వాడిని ఎదురుకు వస్తాడో ఏదో ఎలాగో జరుగుతుంది కదా. రేపు రాత్రికి నర్తనశాలకి వాడిని రమ్మా. బహుశా గురువు గారు విశ్రాంతి తీసుకోవడం కోసం, బృహన్నల విశ్రాంతి తీసుకోవడం కోసం అయి ఉంటుంది. అక్కడ ఒక పెద్ద మంచం కూడా ఉంది, పానుకు కూడా ఉంది సార్. అంచేతను మన కోసం సర్వసౌకర్యములు అక్కడ ఉన్నాయి, అక్కడ సుఖపడొస్తున్నాయా, నీ కోరిక తీరుస్తాను అని వాడి కూడా చెప్పు. వాడు ఎక్కడికి వస్తాడు, ఇక నేను తీసుకుంటాను అన్నాడు. ఇక ఇవి కావలసినటువంటి మాట వచ్చింది. తత్రాస్తి శయనం దివ్యం దృఢాంగం సుప్రతిష్ఠితం కళ్యాణి
యథా సన్నిహితో భవేతు. నువ్వు చెయ్యవలసింది అలాగేనంటే మాత్రం రేపు వాడిని అక్కడికి తీసుకురా, ఇంకా మిగిలిందంతా నేను చూస్తాను. సరే, వీడికి ఆనందం అయింది. అయ్యి వెళ్ళిపోయి మర్నాడు పొద్దున్నే తెల్లగలిగి మళ్ళీ వాడు వచ్చాడు. ఇంతవరకు మళ్ళీ రావడానికి వాడు రాత్రి మాత్రం గడవగలిగాడు వాడు. మర్నాడు పొద్దున్నే మళ్ళీ సిద్ధపడ్డాట. సిద్ధపడి ప్రవాదే నేహ మత్స్యానాం రాజానాం నాయముచ్యతే, మళ్ళీ పాత డైలాగు ప్రారంభించింది. వాడిని విరాట రాజు అంటున్నారంటే అది ప్రవాదం అన్నాడు పైగాని. ఒకడు అంటున్నాడు కానీ ఇంకొకడు అంటాడు ప్రవాదం అనేవి అలా పుట్టుకుని వస్తాయి. ఒకడు రాజు అనడం ప్రారంభిస్తే రెండోవాడు కూడా రాజు అంటాడు. వాడి మొహం వాడేం రాజు, రాజు నేనే అన్నట్టు. అహమేవ హి మత్స్యానాం రాజావై వాహిని, సేనానాయకుడిని నేనే, రాజుని కూడా నేనే. నువ్వేం భయపడవలసినటువంటి పని లేదు నీకు. దాసీ శతం తేజం, 100 మంది దాసీలకు సరిపోతుందా? నువ్వు దాసీగా ఉండాల్సిన పని లేదు. నీవు 100 మంది అయితే సరిపోతారా చెప్పు, వాళ్ళని ఇస్తా. రథాలు కావాలా? 4 గుర్రాలు కట్టిన రథాలు కావాలా అని ఇలాగ అనడం ప్రారంభించాడు. దేవుడు చెప్పాడుగా. ఇప్పుడు నిన్నటికి ఈవిడి సంభాషణలో మార్పు వచ్చేసింది. తెల్లారేటప్పటికి నువ్వు ఉట్టి కంగారు తప్పడికి నాకేం చిక్కులు ఉన్నాయో నువ్వు ఆలోచించడం లేదు అని. ఈ మాట నేనంటే బాగోలా అనుకున్నాడు వాడు. ఏవమ్య సమయం త్వజ్య ప్రతిపద్యస్వ కీజగా, ముందర నాకు ఒక వాగ్దానం చెయ్యి నువ్వు. ఎందువల్ల అంటే నీ నోరు పుట్టే మంచిగా కనిపించడం లేదు, నీ స్నేహితులతో ఎవరికైనా చెబుతావేమో అని. నా సఖా వా భ్రాతావా జానీయా సంగమమ్మయ్య, నీవు నన్ను ఇలా కోరుతున్నామని, నీవు నేను అంగీకరించానని ఈ మాట నీ స్నేహితులకు కానీ నీ సోదరులకు కానీ తిరిగిపోదు. మరి ఇంకేముంది, లంకాపట్నం మన స్వాధీనం అయిపోయింది అనుకున్నాడు. ఏవమ్మే ప్రతిజ్ఞానీషి, అలాగైతే మరి అవతల వాళ్ళు గంధర్వులయ్యే, అందుకోసం భయపడుతున్నాను నేను అంది. నీకోసం మాట నీకు అది ఏం అక్కర్లేదు, ఎవరితో నేను చెప్పను. అయితే ఏకో భద్రి గమిష్యామి శూన్య మాంస సంతవ, అయితే ఈ రాత్రి నేను ఏం చేస్తానంటే ఎవరికి తెలియకుండా నేను ఒక్కడిని వస్తాను మీ ఇంటికి. నీవు ఉండేటటువంటి మా ఇంటికి వస్తే నీ అక్క ఇంటి సుదేశం కొంప ముగిలిపోతుంది, నువ్వు సరాసరి నత్తన చాలా వచ్చేసి అని చాలా సుఖంగా తిరిగిపోయింది సమస్య. అమిశ్రే తత్ర గచ్చేథ, బాగా చీకటి పడ్డ తర్వాత నువ్వు అక్కడికి బయలుదేరురా, గంధర్వులకు తెలియదు అని పైగా. వీడికి ఎంత కళ్ళు మూసుకుపోయేయండి వాళ్ళు గంధర్వులకు దివ్య జ్ఞానం ఉంటుందా? మిగతా వాళ్ళకైతే చీకట్లో కళ్ళు కనపడకపోవచ్చును, కానీ జనానికి తెలియకపోవచ్చును, కానీ గంధర్వులు తెలియకుండా ఏమవుతుంది? ఇక అలా ఆలోచించనివ్వదు. ఒక అకార్యం చేయడానికి వాళ్ళు అంత సిద్ధపడిన తర్వాత, అలభ్యం అనుకున్నది లభ్యం అన్న తర్వాత ఇక వాడికి మరో ఆలోచన రాదు. సరే అయితేను వీడికి ఎప్పుడు చేయబడుతుందా అని అనుకున్నాడు. ఈ లోపల మధ్యలో సందు చూసుకుని వీడు ఎందుకో వెళ్ళినట్టుగా వంటశాల కేసు వెళ్ళి చెప్పింది వీడు వస్తున్నాడు అని. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా, గోబ్రాహ్మణేభ్య శోమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు.